వచ్చే శుక్రవారం ఆల్ నైటు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. అందరూ హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దావీదు గురించి మాట్లాడాడు. గుర్తుపెట్టుకోండి, దావీదు గురించి మాట్లాడాడు. దావీదు సాధ్యంగా చిన్న బాలుడు, గుర్తుపెట్టు, చిన్న పిల్లోడు, యెషయా కుమారుడు. కానీ ఆమె తల్లి పేరు రాయలేదులే, కానీ యెషయా కుమారుడని రాయబడింది. హల్లెలూయా. అయితే యెషయా కుమారుడు దావీదు. దావీదు ముందల యెషయాకి ఒక వ్యక్తి పుట్టాడు, రెండో వ్యక్తి, అలాగా 7 పుట్టాడు. ఈ 7 తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తి పుట్టాడు, ఆ వ్యక్తి దావీదు. ఈ దావీదు ఏం చేసేవాడంటే, ఈ దావీదు చిన్నప్పుడే స్కూలుకు పంపాడు, అంటే బడికి పంపాడు. ఆ బడి కూడా అది అబ్బలా. బడికి పంపించారు కానీ, అంటే స్కూలు పంపించారు కానీ చదువు అబ్బలా, కొంతే చదువుకున్నాడు. తర్వాత ఇక వీళ్ళు 7 బాగానే మాట కలిగిన వాళ్ళు, విద్య కలిగిన వాళ్ళు, అన్నీ బాగా తెలివితేటలుగా ఉండాలి. దావీదుకి 8వ కాబట్టి ఇతనికి సరైన మాట మాట్లాడేవాడు కాదు. ఓ పక్క చదువు అవ్వలేదు, ఓ పక్క ఏది కూడా అతనికి జీవితంలో లేదు. ఇక ఇదేనికి లేని కారణాన దావీదును తీసుకెళ్ళి కొంచెం పెద్దోడైనాక, ఒక 12 సంవత్సరాలు పిల్లోడు అలాగైనాక, అబ్బాయి అయినాక అతన్ని తీసుకెళ్ళి గొర్రెలు గాయటానికి పంపిస్తాడు వాళ్ళ నాన్న. ఇప్పుడు చదువు అబ్బనోండి, ఏ పని చేయనోండి ఏం చేస్తారంటే గొర్రెలకి వేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? గొర్రెలు గాయపిస్తూ ఉంటారు. ఏం కాపిస్తారు? చదువు చెప్పరేంది? ఆకలి అవుతుందా? ఏం చేస్తారు? గొర్రెలు కాపిస్తారు. చదువు అబ్బనుండి ఏం చేస్తారు చెప్పండి? గొర్రెలు కాపిస్తారు. అయితే దావీదు జీవితంలో కూడా గొర్రెలు గాయటాన్ని పెట్టారు. ఇక 7 బాగా మాటకారిగా ఉంటున్నారు, మామూలుగా వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు, బాగుంటున్నారు. కానీ ఈ దావీదు చిన్న అబ్బాయి అప్పుడే, ఆ అబ్బాయికి తల్లి నేర్పుతుంది. ఏం నేర్పుతుందో తెలుసా? దేవుడి గురించి నేర్పుతుంది. అయ్యా ప్రార్థన చెయ్యి. చిన్నపిల్లడు అప్పుడు, అంటే 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బాబు అప్పుడే ప్రార్థన చేయమని నేర్పేది. ఆమె చేసుకుంటే అతను చేసేవాడు, ఆ బాబు కూడా చేసేవాడు. తర్వాత 7 సంవత్సరాలు వచ్చినాక పాటలు పాడటం నేర్పింది. ఇంకలాగా 12 సంవత్సరాలు వచ్చేలేకే పాటలు పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ వాళ్ళ నాన్నకు మాత్రము వీడికి చదువు రాలేదు, వీడికి ఏది కూడా, వీడి పనికి మాలోడని తీసుకెళ్ళి గొర్రెలు గాయటానికి ఆ గొర్రెలకు పంపించాడు. పంపించినా కానీ దావీదు ఏం చేసేవాడంటే, తల్లి చెప్పిన ప్రకారం గొర్రెలన్నీ తీసుకెళ్ళి ఒక చోట తోలేవాడు. అక్కడ కొండల్లోనో లేకపోతే పొలాల్లో తోలి అక్కడ కూర్చొని ఒక ఏణ తీసుకొని, అంటే కర్ర పుల్లలతో ఏణ తయారు చేశాడు. ఏణ తయారు చేసి ఆ ఏణ తయారు చేశాడు. చేసి ఏం చేసాడో తెలుసా? అది వామిటు మొదలుపెట్టాడు.
ఇలాగ వామిస్తూ ఉన్నాడు. అది వావీయటం, పాటలు పాడటం, అది వావీయటం, పాటలు పాడటం, మళ్ళీ పోయి ప్రార్థన చేసుకుంటాం. ఒకసారి అలాగనే 15 సంవత్సరాల బాలుడయ్యాడు. ఆ గొర్రెల మీదకి ఎలకబంటి వచ్చింది. ఎలకబంటి వచ్చి ఒక గొర్రె మీదకి అలాగ దూకింది, పట్టుకోబోయింది. దావీదల్లంత లెక్క రాయి తీసుకొని దాన్ని ఇసిరేసి కొడతాడు. దాన్ని ఇసిరేసి, అంటే ఆ రాయిని ఇసిరేయంగలే ఆ ఎలకబంటు తగిలింది. దాని దగ్గర పోయి దాన్ని కొట్టి చంపేస్తాడు. తర్వాత మళ్ళీ 16 సంవత్సరాలు బాలుడవుతాడు. 16 సంవత్సరాలు బాలుడవుతాడు. 16 సంవత్సరాలు వచ్చినాక మరలా ఆ మంద తోలుకొని వెళ్ళినప్పుడు ఆ సింహం వచ్చింది. ఆ సింహం వచ్చి ఈ కాంజుడ ఆ గొర్రెల మీద పడింది. ఆ గొర్రెల మీద పడి చీల్సా అంటే తినాలని ఉన్నప్పుడు దావీదు లగెత్తి ఆ సింహం మీద పోయి పోతాడు. చూడండి, సింహం మీదకి వెళ్తాడు. ఆ సింహం మీదకి వెళ్ళి దాని మీద కలబడి దాని నోరు ఉంటుంది కదా, ఆ ముట్టె 2 దవళ్ళు ఇట పట్టుకొని దాన్ని అలాగనే చీల్చేస్తాడు. అక్కడికక్కడే పడి చనిపోద్ది సింహం కూడా. అతను ఏమంటాడో తెలుసా? ఈ బలము నా తల్లిదండ్రుల దగ్గర నుంచో నాదే అంటే జనాన్ని బట్టి ఈ బలం రాలేదు, కానీ ఈ శక్తి, ఈ బలం అంతా యెహోవాది. అందరు సభ్యులు కొడదాం. ఎవరిదంట? యెహోవాది. ఈ బలమంతా యెహోవాది, నాది ఏమి శక్తి లేదు. చూడండి, సింహాన్ని చంపేశాడు, ఎలుకబంటిని చంపేశాడు. చిన్నపిల్లడప్పుడే పోయి ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన చేసుకుంటా అక్కడ ఆ కర్ర పుల్లలతోటి గిటార్ తయారు చేసి దాన్ని వామిస్తా, దేవుడికి స్తుతిస్తా, దేవుడు పాటలు పాడతా, ఆ పాటల్లోనే ఆయన పరవశించిపోయి పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి వచ్చింది. అందరు సభ్యులు కొడదాం. ఏమొచ్చిందండి? ఆ పరిశుద్ధాత్మను బట్టి సింహాన్ని చంపగలిగాడు. ఆ పరిశుద్ధాత్మను బట్టి ఎలుకబంటిని చంపగలిగాడు. ఆ పరిశుద్ధాత్మ ఉండబట్టే ఆయన ధైర్యంగా నడవగలిగాడు. అందరు సభ్యులు కొడదాం. హల్లెలూయా, అదే హల్లెలూయా. కానీ దేవుడికి పనికొచ్చాడు, కానీ తండ్రికి పనికిరాలా. తల్లి నేర్పింది అతనికి ప్రార్థన. ఎవరు నేర్పారు? తల్లి నేర్పింది ప్రార్థన. భక్తి నేర్పింది, వాక్యం చదవమని, 10 ఆజ్ఞల వాక్యం చదవమని నేర్పింది. వాక్యం నేర్పింది తల్లి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు బిడ్డలకి ప్రార్థన నేర్పటం, వాక్యం నేర్పటం కాదు, బూతు మాటలు నేర్పేవాళ్ళు ఉంటారు. చదురు కాదండి, బూతు మాటలు నేర్పారే. మీ తల్లిది గిట్ట ఇదిగో అత్త పోతున్నారు, అత్తన తిట్టు, నీ అమ్మ అంటే అమ్మ అంటాడు, నీ అమ్మ అంటాడు. తర్వాత పెద్ద అయినాక ఏంది నీ అమ్మ అని తల్లి మీదకి దూకుతాడు. హల్లెలూయా. ఎవరి మీద దూకుతున్నారు? ఏమి నేర్పారు తల్లి? బైబుల్ వాక్యం ఏమన్నాడు? ఎఫెసీ రాసిన పత్రికలో ఏమన్నాడు చెప్పండి? ఎఫెసీ రాసిన పత్రికలో ఏమన్నాడు? మీ బిడ్డల్ని కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోని పెంచినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోతాడా? అర్థం చెప్పండి. హల్లెలూయా. తొలగిపోతాడా? తొలగిపో. ఇప్పుడు మనం ఏం నేర్పుతున్నాం బిడ్డలకు? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సాధ్యంగా మన బిడ్డల్ని
దేవుడికి అప్పచెప్పుకోవాలనుకుంటాం. ఇప్పుడు సేవకను దేవుడు పరిచర్య చేయాలనో దేవుడిలో నడిపించాలనో ఆశ కలిగి ఉంటుంది. కానీ అది ఆశ కలగాలంటే తల్లి నేర్పాలి. ఇప్పుడు స్వామియాలను కూడా అంట అన్నా తీసుకెళ్ళి వదిలిపెడితే, అన్నా తీసుకెళ్ళి మందిరంలో వదిలిపెడితే అంట ఆ బిడ్డ అంట తల్లి ఎనికిడితే పోవాలా, ఆ సేవకుడి దగ్గర పోయి అంట ఆయన కాళ్ళు పట్టుకొని నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అంటున్నాడు అంట. అదేంది, పాలు తాగాడు, తల్లి కాడు పెరిగినోడు సేవకుడి దగ్గర ఎట్లా కొంటాడండి అన్న కారణం ఏంది అంటే తల్లి ఆ బిడ్డకి నేర్పిన పాఠం అది. హల్లెలూయా. ఏంటన్నా తల్లి నేర్పిన పాఠం అది. ఎక్కువగా బిడ్డలు ఎక్కువ వేయించకూడదు. ఎందుకంటే నేను మమ్మను చూడండి ఉండలేను, మమ్మ నన్ను చూడండి ఉండలేను. యాకోబులాగా అలాగా దావీదులాగా పెరిగాను. అలాంటిది సేవలోకి వచ్చినాక మా ఇద్దరిని ఏర్పరిచాడు. మా అమ్మ ఒక చోట ఉంది, నేను ఒక చోట ఉందా. వారానికి 10 రోజులకి వెళ్తానని కూడా ఆమె కూడా లేకుండా దేవుడు తీసుకున్నాడు. ఈరోజు ఎటు లేదు. ఈరోజు దేవుడే దైవమై తల్లి అయి ఉన్నాడు. హల్లెలూయా. అంతే. ఇంకా తర్వాత వాక్యం చదివితే అనిపించింది, తల్లి కంటే తండ్రి కంటే ఎవరు ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దావీదు జీవితంలో దేవుడు ఆత్మ పొందుకొని దేవుడు స్తుతిస్తా దేవుడు ఘనపరుస్తా ఉండే దావీదు ఉన్నాడు. ఇశ్రాయేలు జనములో ఇశ్రాయేలు జనం మీద యెరూషలేములో ఆ ప్రాంతంలో వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అందరూ అనుకుంటారు ఒక రాజు నిర్మించాలి మాకని. సామ్యూయేలు ప్రవర్తన అడిగినప్పుడు ఒక రాజు నిర్మించుతాడు సౌలుని. సౌలు దేవుడు మాట వినడు. అంటే ఫస్ట్ వింటాడు, యుద్ధం చేస్తాడు, దేవుడికే చెప్పినట్టు వింటాడు. తర్వాత దేవుడు మాట వినడు, దేవుడికి లోబడడు. సేవకుడు స్థానంలో అతను పోవాలనుకుంటాడు. తర్వాత ఏమైందంటే గుర్తుపెట్టుకోండి, అతని నుంచి దేవుడు దుఃఖపడతాడు. దుఃఖపడి సమూయేలు నువ్వు లేచి బెత్లెహేముకి వెళ్ళు, బెత్లెహేముకి వెళ్ళి యెష్షయి కుమారులు ఒక కుమారుని అభిషేకించమని దేవుడు మాట్లాడతాడు. కుమారులు అన్నారు కానీ పలానా కుమారుడు అని చెప్పలా, పలానా కుమారుడు అని చెప్పలా. తర్వాత వెళ్తాడు, సమూయేలు వెళ్తాడు. సౌలు ఏమన్నా అంటాడంటే ఏమనలే, నేను చూసుకుంటా పోమంటాడు. ఆయన వస్తున్న ఆ ప్రాంతానికి వచ్చే సమయానికి ఆ పిల్లోని కంట్రోల్ చేసుకున్నాం. హల్లెలూయా, వాళ్ళు చెప్పకండి హల్లెలూయా, జాగ్రత్తగా వినండి. నేను చేటు వాక్యం చెప్పాలంటే ఎవరు చెప్పరు. హల్లెలూయా అందరు హల్లెలూయా చెప్పేవాళ్ళు ఉంటారేం కానీ స్టోరీ లాగా చెప్పాలని చెప్పలేరు. ఎవరో నోటికి ఒకళ్ళు ఉంటారు. హల్లెలూయా యాద మంచి వాక్యం అన్నది బోధిస్తున్నా కాబట్టి అంటే వాళ్ళు స్టోరీ చెబుతున్నా. తర్వాత ఆ బాలుడు అంటే ఇక బయలుదేరి వెళ్తాడు సమూయేలు. హల్లెలూయా హల్లెలూయా. సమూయేలు వెళ్తాడు బయలుదేరి. అందరు ఇటు చూడండి, అటు చూడబాకండి. సమూయేలు వెళ్తాడు. వెళ్ళి ఎల్లంగలే ఆ ఊరు గ్రామ పెద్దలందరూ కూడా ఎదురు నిలబడతాడు. అయ్యా మాకేదైనా నష్టం మాట తీసుకొస్తున్నావా లేకపోతే మంచి లాభకరం మాట తీసుకొస్తున్నావా అంటే మీకు అదేమి కాదు, మీరు సైలెంట్గా ఉండండి, నేను యెష్షయి ఇంటికి పోతున్నాను అని చెప్పాను. లేక ఆ యెష్షయి అక్కడ ఉంటాడు. యెష్షయిని పిలుస్తాడు. యెష్షయిని పిలిచి అంటాడు హల్లెలూయా. యెష్షయితో మాట్లాడతాడు. రేపు బలి అర్పణ చెయ్యి, భోజనం ఏర్పాటు చేయి. అక్కడ అన్నప్పుడు యెహోవాకు చెయ్యి అన్నప్పుడు నీ కుమారులందరం పిలువంటాడు.
నీ కుమారులందరిని పిలువని చెబుతాడు. నా కుమారులను పిలవమన్నప్పుడు కుమారులు సరే అని అక్కడ భోజనం అంతా సిద్ధపాటు చేస్తాడు. అక్కడ యెషయా 7 పిలుస్తాడు కానీ ఎనిమిదో వాడిని పిలవడు. అంటే అతనికి లెక్క లేదు. అంటే 7 ప్రేమించాడు కానీ 8వ వాడిని ప్రేమించలా. ఏం చేయలేదు, అతను ప్రేమించలా. అయితే 7 తర్వాత మీ కుమారుల్లో ఒకరిని అభిషేకించాలి, ఇశ్రాయేలు మీద రాజుగా నిర్మించాలి అన్నప్పుడు అప్పుడు ఏమంటాడు అంటే, ఇదిగో నా పెద్ద కుమారుడు అంటాడు. యుద్ధంలో బాగా యుద్ధం చేస్తాడు, మీకు ఇబ్బంది ఉండదు అంటాడు. అన్నప్పుడు సరే దేవుడికి ప్రార్థన చేస్తాడు, అయ్యా ఇతనేనా అన్నప్పుడు సామ్యూయేలు ప్రవక్త కూడా ఏమనుకుంటాడు, ఇతనే రాజు అవుతాడు. అతను హైట్ను చూసి అతను బాడీని చూసి ఇతనే అనుకుంటాడు. అనుకుంటే దేవుడు అంటాడు ఇతను కాదు అంటాడు. తర్వాత ఇదిగో ఇంకొక కుమారుడు, అతను కాదంటాడు. ఇదిగో ఇంకొక కుమారుడు, అతను కాదంటాడు. ఇతను మాటకారి, ఇతను యుద్ధంకారి, ఇట ఒకటి 7 గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు. తెలుసా అండి, ఈ రోజుల్లో తండ్రులు చాలామంది ఉంటారు, పెద్దోడు గురించి బాగా చెబుతారు కానీ చిన్నోడు గురించి చెప్పరు. చిన్నోడు గురించి చెబుతారు కానీ ఒక్కొక్కళ్ళు పెద్దోడు గురించి చెప్పరు. కానీ పనికి రాని వ్యక్తినే దేవుడు వాడుకుంటాడు. అందరు సభ్యులు కొడదాం హల్లెలూయా. పనికి రాని వ్యక్తినే దేవుడు ఆడుకుంటాడు. అయితే ఆ అంటే ఆ 7 చూపెడతాడు. 7 కూడా దేవుడికి నచ్చలా. సామ్యూయేలు ప్రవక్త అంటాడు, ఏంది తండ్రి ఈ 7 బాగుండారు కదా అంటే, నువ్వు పై రూపొందుడుగా సామ్యూయేలు అంట. ఇక లెగిసి వీళ్ళేనా ఉంది, ఇంకెవరు లేరా, ఈ కుమారులు వీళ్ళేనా అంటే, అయ్యా అప్పుడు అంటాడు యెషయా, అయ్యా ఒక వ్యక్తి, ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు, వాడు 8వ వాడు, వాడు 4వ తరగతికే చదువు రాలా, వాడికి ఏ ఇజ్జబ్బలా, యుద్ధం చేయడానికి రాలేదు, మాటకారి కాదు, వాడు దేనికి పనికి రాకపోతే వాడిని తీసుకెళ్ళి నేను గొర్రెలు గాయడానికి వేసానయ్యా, గొర్రెలకు కాపలా పెట్టానయ్యా అంటే అతన్నే రామ్మని అంటాడు, అతన్ని తీసుకురండి అంటాడు, ఆ అబ్బాయినే తీసుకురండి అంటాడు. ఆ అబ్బాయినే గుర్తుపెట్టుకోండి, దావీదుని తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు దావీదు కలిగి చూస్తాడు. దావీదంట 17 సంవత్సరాల పాలుడంట. అయితే అతనికి ఏం లేదంట, 16 సంవత్సరాల బాలుడు. ఎవరికి? దావీదుకి. అయితే సరైన హైటు లేడు కానీ చక్కనవాడు, ఎర్రంగా ఉంటాడు, బాగుంటాడు, కానీ కండలేదు, బలం లేదు. సామ్యూయేలు ప్రవక్త కూడా ఇతను అభిషేకించేది అని అతను అనుకుంటుంటాడు. అంత 7 బాగా మంచోళ్ళు, ఐటీ పరసనాలు ఉంది, వాళ్ళకి బాడీ ఉంది, మాట ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇతను ఏం చేస్తాడు పేవా అన్నప్పుడు, నువ్వు పై రూపం చూస్తున్నావు, నేను ఆ అబ్బాయి అంతరంగం చూస్తున్నాను. అందరూ సభ్యులు కొడదాం, ఆ అబ్బాయిని హృదయాన్ని నేను చూస్తున్నాను. ఆ అబ్బాయి హృదయము నాకు అర్పించాడు. ఆ అబ్బాయి నాకు అర్పించాడు కాబట్టి ఆ అబ్బాయి హృదయాన్ని చూస్తున్నా. పోయి అభిషేకించన్నప్పుడు అప్పుడు దగ్గరకు రా అని చెప్పి పిలిచి ప్రార్థన చేసి
ఆ కొమ్ములో ఉన్న ఆ నూనె తల మీద అభిషేకిస్తాడు. గుర్తుపెట్టుకుని తల మీద అభిషేకిస్తాడు. ఆ అభిషేకం చేసి ఏమైందో తెలుసా? అభిషేకం చేసినప్పుడు దేవుడు శక్తి, దేవుడు ఆత్మ ఆయన మీద దిగి వచ్చింది. అందరు సభ్యులు కొడదాం. అభిషేకించి ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకొని వాటేసుకొని ఏడుస్తాడు. అయ్యో, నేను పై రూపాన్ని చూసి మోసపోయాను, నువ్వు హృదయాన్ని చూసావు, ఈ బాలుండు నువ్వు వాడుకో తండ్రి అని ఆయన అభిషేకించి వెళ్ళిపోతాడు. చూడండి, తండ్రికి బనికి రాపోయినా, జనానికి బయని రాపోయినా, అన్నదమ్ములు బయనికి రాపోయినా, ఏ పనికి రాని వ్యక్తో, ఏ చదువు లేని వ్యక్తో, ఏ చూడండి విద్య లేని వ్యక్తో, ఏ మాట లేని వ్యక్తినో దేవుడు అతని ఏర్పాటు చేసుకున్నాడు. అందరు సభ్యులు కొడదాం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆవిడ చెబుతానండి, ఇజ్జ కలిగి చేసేవాడు గొప్పతనమా? ఇజ్జ నేర్చుకొని చేసేవాడు గొప్పతనమా? లేకపోతే ఇజ్జ లేకుండా యుద్ధం చేసేవాడు గొప్పతనమా? ఎవరు గొప్పతనం? ఇజ్జ లేకుండా చేసేవాడిదే గొప్పతనం. హల్లెలూయా. ఎవరిది? బైబిల్లో అంటాడు, 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, లోకములో జ్ఞానవంతులు ఉన్నారంట, ధనవంతులు ఉన్నారంట, చూడండి అందరు మాటకారు ఉన్నారంట, అందరు దేవుడు ఎన్నుకోలేదు, కానీ లోకములో ఉన్న వెర్రి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. సేవకి చదువు కాదు కావాల్సింది, సేవకి తెలివి కాదు కావాల్సింది, సేవకి బలం కాదు కావాల్సింది, సేవకి మాట కాదు కావాల్సింది, సేవకి దేవుడు ప్రేమించేవాడు కావాలి. అందరు సభ్యులు కొడదాం. హల్లెలూయా. అంతే కదా? హల్లెలూయా. సేవకి మాట కాదు కావాల్సింది, చదువు కాదు కావాల్సింది, హీలు కాదు కావాల్సింది, తెలుసా? హల్లెలూయా. చెప్పండి అందరు హల్లెలూయా. ఇప్పుడు ఏది కావాలి? ఇప్పుడు నేనున్నాను, చదువు లేదు నాకు, ఇప్పుడు ఇది ఎలా చదవగలుగుతున్నా, ఎలా చెప్పగలుగుతున్నాను? పరిశుద్ధాత్మ దేవుడి శక్తి నాలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ నేను కానే కాదు. హల్లెలూయా. నాకు సిగ్గు అండి ఆ జనాన్ని చూస్తే, ఆడవాళ్ళని చూస్తే ఇంకా బాగా సిగ్గు. హల్లెలూయా. పెళ్లి కాకముందు అయితే అలా సిగ్గుపడే. హల్లెలూయా. పెళ్లి కాకముందు బాగా సిగ్గుపడే. ఎవరైనా ఆడవాళ్ళు ఎదురుకొచ్చి మాట్లాడుతున్నా కానీ వాళ్ళ మొహం కళ్ళు చూసి కూడా మాట్లాడేది కాదు, సిగ్గుపడేది, భయపడేది. ఎవరన్నా వచ్చి కుర్రపిల్లలు ఎవరన్నా మాట్లాడినా కానీ భయం వచ్చేది నాకు. ఆ సిగ్గు, ఆ బిడవ ఎప్పుడు తీసేది తెలుసా? పెళ్లి చూపులు తీసుకెళ్ళాడు నన్ను దేవుడు. హల్లెలూయా. పాస్టమ్ గాక దాదాపు 50 మందిని చూసా. హల్లెలూయా. ఎదురు కాదు, ఒకళ్ళని కూడా కాదు. ఎక్కడ పోయినా కానీ ఏ పిల్ల నచ్చట్లా. రంగు ఉంటే జుట్టు ఉంటలా, జుట్టు ఉంటే రంగు ఉండలేదు, రంగు ఉంటే మళ్ళీ పొట్టిది అవుతుంది, పొట్టిది ఉంటే అట్లాగా. పిల్ల బాగుంటే కట్టడు అన్నది, మా అమ్మమ్మకి కట్టడు కావాలి. హల్లెలూయా. ప్రతి ఇంటికి పోతుంటే దుప్పటేయండు, మంచం మీద కూర్చోవేస్తాడు, మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఇక ఎక్కువగా మాట్లాడేది ఎవరు? ఆడవాళ్ళే వచ్చి మాట్లాడతారు. ఇక అప్పుడు పోయింది ఆ సిగ్గు అన్నది. ఇప్పుడు ఆ సిగ్గు లేకుండా దేవుడు అప్పుడు తీసేసి ఇప్పుడు కూడా దేవుడు నార్మల్గానే చేశాడు. హల్లెలూయా. అందరు హల్లెలూయా. 2 సంవత్సరాలు తోలాడేవండి పిల్లలు నా కోసం. హల్లెలూయా. 1 సంవత్సరం కూడా కదా, అడగండి అవసరం అయితే మా ఊర్లో భయం ఇబ్బంది లేదు. అందరు హల్లెలూయా. తెలుసా? అయితే ఇవన్నీ కోరుకోలా. దేవుడి శక్తి, దేవుడు బలము దేవుడు కోరుకుంది ఏం తెలుసా? హృదయాన్ని. కొంతమంది నేను సేవకు పనికిరాను అనుకుంటాడు, నిన్నే దేవుడు వాడుకుంటాడు. కొంతమంది నేను సేవ చేస్తాను, నాకు టాలెంట్ ఉందనుకుంటారు, వాడు సేవ చేయలేకుండా ఎరుదురవుతాడు. దేవుడికి కావాల్సింది దేవుడు ప్రేమించేవాడు కావాలి. హల్లెలూయా.
ఎవరు మేమించేవాడు? పెద్ద చెప్పరేంది? పెద్ద హల్లెలూయా. అయితే దావీదు చమత్కారంగా ఏను వామిస్తూ ఉంటాడు. ఏం వామిస్తాడు చెప్పండి? ఏం వామిస్తాడు? ఇటు చూడండి, అడు కాదు, హల్లెలూయా. ఏం వామిస్తాడంట? చమత్కారంగా ఏను వామిస్తా దేవుణ్ణి ఆరాధన చేస్తుంటాడు. ఇప్పుడు మనం వర్షిప్ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అంటే వర్షిప్ చేసేటప్పుడు ఎగురుతూ ఉంటాం, ఆత్మ వచ్చి భాషలతో మాట్లాడుతా. కొంతమంది వాళ్ళని చూసి ఎగతాళి చేస్తుంటే హీ అని. హల్లెలూయా. ఎగతాళి చేసే వాళ్ళకి చాలా డేంజర్ అండి. లూకా సువార్త 10వ అధ్యాయం 12వ వచనం అడుగుంది, లేకపోతే 12:10లో ఉంటుంది అడుగుంది. ఒక మనిషి కుమారుని మీద మాట పలికిన క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వాడికి ఈ లోకమందు పరలోకమందు కూడా క్షమాపణ లేదంట. చూడమ్మా ఫస్ట్ మా వాక్యం మళ్ళీ 12:10 అండి, చూడండి అక్కాయలు. హల్లెలూయా. చదువు. మనిషి కుమారుడి మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువాడికి పాప క్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మను దూషించు వారికి క్షమాపణ లేదంట. ఏం లేదు చెప్పండి? ఏం లేదు. ఒక మనిషి కుమారుని మీద మాట పలికిన క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వాడికి ఈ లోకంలో పై లోకంలో క్షమాపణ లేనే. ఆత్మ ఉండవాళ్ళు ఎగతాలు చేయకూడదండి. నువ్వు ఎట్ట చప్పట్లు కొట్టావు, నువ్వు ఎట్ట ఎగిరి నువ్వు ఎగతాలు చేయకూడదు. ఎగతాలు చేస్తే ఏమైంది తెలుసా? క్షమాపణే. చేసింది దావీదు భార్యే మేకాల్. డ్యాన్స్ వేస్తున్నాడంట, ఆయనకి ఆరాధన చేస్తా డ్యాన్స్ వేస్తుంటే ఆత్మ వచ్చి ఎగురుతూ ఉంటే బట్టలు పోయినాయి అంటే ఎడు పోయినాయో మొత్తం కూడా ఒంటి మీద బట్టలన్నీ పోయినాయి. అంచేటి ఎగిరాడు. అతను లోపలికి వచ్చినాక అంతఃపురంలోకి వెళ్ళినాక అందంట, పని మనుషులుంటే వాళ్ళతోటి ఒకడు బట్టలు పోయేటట్టు ఎగిరాడు అని చెప్పని ఎగతాళి చేసిందంట. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను ఆత్మతో ఎగిరాను, అలాగ నువ్వు చేసావు కాబట్టి నువ్వేమవుతావు? గొడ్రాలు అవుతావు అంటే ఆమెకు బిడ్డలే పుట్టలేదంట. ఆమె హల్లెలూయా. ఆత్మని ఎగతాళి చేయకూడదు. పరిశుద్ధాత్మ మనము పొందుకోవాలి. అంతపు దినములో అనేకమైన ఆత్మని కొమ్మరిస్తానన్నాడు. శమత్కారి ఏడ వామిస్తా పరవశించిపోతా, ఆయన ఏదో పరవశించిపోతా ఆత్మ పొందుకునేవాడు. అయితే ఎవరైతే దెయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారో ఆయన ఆ ఏడవామిచ్చి ఆయన పాట పాడుతుంటే ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళు కూడా ఆ దెయ్యాలు విడిచిపెట్టి వాళ్ళు ఉండి పారిపోతాయి. హల్లెలూయా. ఏమైనాయి అంట? పారిపోయినాయి. ఈ సంగతి ఎవరికి తెలిసిందంటే సౌలు తెలిసింది. సౌలుకి ఏమైంది తెలుసా? దేవుడు ఆత్మ పోయింది. దేవుడు ఆత్మ పోయి సౌలు కంటే దురాత్మ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? దురాత్మ, దెయ్యం. దేవుడు ఆత్మ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీరు గనక దేవుడు ఆత్మ పోగొట్టుకుంటే దురాత్మ మీకు వచ్చేది. దెయ్యాలే మిమ్మల్ని నేను జుట్టు పట్టుకొని పట్టక తప్పదు. హల్లెలూయా. అందరు హల్లెలూయా. దెయ్యాలు పట్టిన వాళ్ళు అంతే కదా. దేవుడు ఆత్మ పోగొట్టుకోదు, ఒక వరం. సేవలోకి రాకముందు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే 17 సంవత్సరాలు అప్పుడు 17 సంవత్సరాలు అప్పుడు ప్రార్థన చేస్తే ఇంత మట్టి కూడా నాలో ఉండి ఆత్మ పక్కకు పోలేదు. హల్లెలూయా. ఎందుకు పోలేదంటే నేను ఎప్పుడు దేవుడితో గడుపుతాను. గుర్తుపెట్టుకోండి. సౌలుకి తెలిసి సౌలుకుండా దేవుడు ఆత్మ పోయి దురాత్మ వస్తే అక్కడ యుద్ధాలు చేస్తుంటారు. దావీదు అన్నలు పోయి అక్కడ పోయి సౌలు దగ్గర పోయి అంటే యుద్ధాలు వస్తుంటారు, వెళ్తారు. వాళ్ళు చెబుతారు, వాళ్ళ అన్నలు సౌలుకు దెయ్యం పట్టిందే,
మా తమ్ముడు ఉన్నాడు, నీలో ఉన్న దెయ్యం పోద్ది అన్నప్పుడు అప్పుడు దావీదుని పిలిపిస్తాడు. దావీదుని పిలిపించి ఏను వామిస్తా ఉంటే ఆ సౌలుకున్న దురాత్మ, అతనిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోద్దంట. అందరు సభ్యులు కొడదాం. ఆ వాయిద్యాలకి, ఆయన పాట పాడేదానికి, ఆ ఆరాధనకి, ఆ వర్షిప్కి ఆ దెయ్యం పారిపోయిందంట. పారిపోయి ఏం చేసింది తెలుసా? పారిపోయింది. అప్పుడు ఏమన్నాడంటే, నాలో ఉన్న దెయ్యాన్ని వదలగొట్టాడు కనుక ఇతను నా ఆయుధాలు మోయటానికి కొంచెం అన్నారు. దావీదుని సౌలు ఆయుధాలు మోయటానికి, ఆయన బడిసి ఉంటే బడిస, కత్తి ఉంటే కత్తి, ఏదంటే అది, ఆయన కింద పని మనిషిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి కింద పని మనిషిగా? తర్వాత ఫిలిస్తీన్లో ఒక వ్యక్తి 7 అడుగులు ఎత్తు ఉంటాడు. ఇశ్రాయేలు జనాన్ని అందరిని కూడా భయపెడతా ఉంటాడు. ఆయనంటే ఆ ఇశ్రాయేలు ప్రజల దేశమే భయపడ్డాడు. సౌలు రాజు కూడా భయపడ్డాడు. సౌలు కూడా భయపడ్డాడు. ఎల్హల్లా నన్ను చంపుతాడేమో అని ఎన్ని కవచాలు పెట్టుకున్నాడు. ఇంకా ఖాళీ లేదు. వచ్చినట్టు చంపుతున్నాడు. భయపడుతున్నారు అతనంటే. దావీదు అంటాడు, నేను వెళ్ళి చంపుతాను అంటాడు. వాళ్ళు అన్నలు అంటారు, ఏందిరా ఎంతమంది జనం ఉండంటేనే వాళ్ళే భయపడ్డారు. సౌలు రాజే 500 మందిని చంపిన ఇతనే భయపడ్డాడు. నువ్వు ఎట్టబోతారు? వద్దు, ఊరుకోరా, వెళ్ళిపో, మన ఊరు వెళ్ళిపో, బెత్లెహేంకి వెళ్ళిపో అన్నారు. లేదు లేదు, నేను చంపుతాను అంటాడు. వీళ్ళందరూ కూడా అందరూ అంటారు, పక్క నవ్వుతారు. ఆ సంగతి రాజుకు తెలిసి సౌలు పిలిపించి, నువ్వు చంపుతావా? ఏది కావాలో, కత్తి కావాలా, బడిసి కావాలా కోరుకంటే అతను ఏమంటాడో తెలుసా? నాకు ఏది అవసరం లేదో యెహోవా నాకు యుద్ధమై ఉన్నాడు. అందరూ సభలు కొడదాం. యెహోవా నాకు ఖడ్గమై ఉన్నాడు, యుద్ధము చేసేవాడై ఉన్నాడు, ఖడ్గమై ఉన్నాడు. దేవుడు శక్తి, దేవుడు ఆత్మ నాలో ఉన్నది అని బయలుదేరుతాడు. బయలుదేరి రాయి తీసుకుంటాడండి. అటు గొలియాతు అంటాడు, రే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవర్రా పెద్దోళ్ళు, ఎవరు లేరా, ఏంద్ర పిల్లోడు పంపించాడు అని. అరే నువ్వు కుక్క లాంటోడు, వెళ్ళిపోరా అంటాడు. అంటాడు, నేను ఎల్లను, యెహోవాదే యుద్ధం అంటాడు. అరే నీ క్షమిస్తారా పారా, నువ్వు పిల్లోడు అంటే, లేదు లేదు, నేను చంపి నీ తలకాయ తీసుకెళ్తానంటే బడిసి పట్టుకొని, అది బడిసి ఉంటే ఇసిరేస్తాడు దావీదు మీదకి. దావీదు అది పక్కకి, ఇట పక్క కనంగా పక్కకి వెళ్ళిపోడు. అప్పుడు కింద కొంగి 3 రాళ్ళు తీసుకుంటాడు. ఒక గుడ్డలో కడతాడు, ఒక గుడ్డ పిల్లకుంటే దాంట్లో కడతాడు. అరే 3 రాళ్ళు రాళ్ళు తీసుకోవటానికి రాళ్ళు కెట్టేస్తాను రే, కుక్కను అంటారా అంటాడు. లేదు లేదని చెప్పని ఆ రాయి ఇట్లా తిప్పి 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 ఆంతని ఇసిరేస్తే ఇక్కడ తగిలి ఆంతని కింద పడిపోతాడు. గబగబా పోయి అతని దగ్గరే ఉన్న కత్తి తీసుకుని అతని తలకాయ నరికి ఆ తలకాయ తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. ఒక పిల్లోడు ఏంది అంత వ్యక్తిని చంపటం ఏందని చెప్పని ఏ జనం అయితే నవ్వారో, ఏ జనం అయితే ఎగతాళి చేశారో అదే జనం ఏమన్నా తెలుసా? దావీదు గొప్పవాడు, శక్తి కలిగిన వాడు అన్నాడు. అందరు సభ్యులు కొడదాం. ఈరోజు మనల్ని ఎగతాళి చేయొచ్చండి, ఎగతాళి చేయవచ్చు. నువ్వు ఇట్లాగుండావు అట్లాగుండావు, నువ్వు ఇట్టుండావు అట్టుండావు అని ఎగతాళి చేయవచ్చు. నన్ను కూడా ఒకప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. మాట సరిగా మాట్లాడని, వాక్యం చెప్పు సరిగా చెప్పట్లేదని, నువ్వు ఇట్లాగా అట్లాగానని, ఇలాగుండాలి అలాగుండాలని కూడా సేవకులు, పాస్టర్లు కూడా ఎగతాళి చేశారు. సేవకు వచ్చే కొత్తలో వాళ్ళు ఎగతాళి చేశారు, వీళ్ళు ఎగతాళి చేశారు, అందరూ ఎగతాళి చేశారు.
వాళ్ళందరూ సేవకు రాకుండా, పనికి రాకుండా పోయారు. దేవుడివే నేను ఆనుకునేలేక పనికి వచ్చేవాళ్ళలాగా చేశాడు. అందరూ సభ్యులు కొడదాం. ఎందుకు? మీ మైండ్ తినటానికి. హల్లెలూయా. లేదు, వాక్యాన్ని ప్రకటించటానికి. ఎవరికి ఈ రోజుల్లో నువ్వు జనానికి పనికిరాపోవచ్చు, ఎవరికి నువ్వు పనికిరాపోవచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, నువ్వు ఎవరికి పనికిరాపోవచ్చు. నువ్వు యేసయ్యకి పనికొచ్చే వ్యక్తివి. హల్లెలూయా. నువ్వు యేసయ్య పనికొచ్చే వ్యక్తివి. ఈ స్థలంలో నువ్వు ఏ వ్యక్తివైతే నువ్వు ఉండావో, నువ్వు జనానికి పనికిరాపోయినా, జనాన్ని నిన్ను తోసివేసినా, నీ తల్లిదండ్రులే, నీ అన్నదమ్ములే, నీ అక్క చెల్లెలే, నేను కట్టుకున్న భర్త అయినా, భార్య అయినా, ఎవరైతే నిన్ను నెట్టివేసినా కానీ, నిన్ను పనికిరాని వాళ్ళన్నా, నువ్వు యేసయ్యకి నువ్వు పనికొచ్చే వ్యక్తివి. హల్లెలూయా. వ్యక్తివి. దావీదును వాడుకున్నాడండి. దావీదును వాడుకున్నాడు. దేనికి పనికిరాని వ్యక్తిని. అందుకే ఆయన అంటాడు కీర్తన గ్రంథంలో, యెహోవా నా కాపరి, నేను ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తిని, నన్ను నీ శక్తిని, నీ బలాన్ని ఇచ్చేవయ్యా, నీ ఆత్మనిచ్చేవు తండ్రి అని చెప్పి ఏడుస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజుల్లో నీవు జీవితంలో నీ యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. బలహీనతగుండవా, నిన్ను బలాన్ని పరిచే దేవుడై ఉన్నాడు. రోగముతో ఉన్నా నిన్ను స్వస్థపరిచేవాడై ఉన్నాడు. నిన్ను ఎవరు ఆదరించట్లేదా? ఎవరు నిన్ను ప్రేమించట్లేదా? యేసయ్య నీకు పనికి వస్తావు. యేసయ్య నిన్ను వాడుకుంటాడు. యేసయ్య నిన్ను దీవిస్తాడు. తర్వాత సౌలు దావీదును చంపడానికి పోరుకాడతాడు. దావీదుకు మంచి పేరు వచ్చిందని చంపడానికి పోరుకాడితే దావీదు వెళ్ళిపోతాడు. కీర్తన గ్రంథం 121వ అధ్యాయం, కీర్తన గ్రంథంలో 1వ వచనం వాళ్ళు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తి ఉన్నాను తండ్రి, నాకు ఎక్కడ సహాయము దొరుకును, అక్కడ నీ వలనే నాకు సహాయము దొరుకును. నేను పారిపోతున్నానయ్యా. సౌలుకు రాజ్యం ఉన్నది, సౌలు చేతిలో జనం ఉండారు, వాళ్ళ ఊరు ఉంది, ఆ దేశంలో సౌలు మాట వింటారు. దావీదు ఎక్కడగపడితే అక్కడ చంపేసాడు సైనికులకు చెప్పాడు. ఎందుకో తెలుసా? ఈడు నా రాజ్యాన్ని, నా సీటును కొట్టేస్తాడేమో, వీడికి రాజ్యం పోద్దేమో, నేనుండనేమో అనని చంపటానికి వెళ్తే సౌల్లో కుమారుడే యోనాతాను అని ఉంటాడు. దావీదుకి స్నేహితుడు అవుతాడు. వాళ్ళిద్దరు మనసు కలిసిద్ది. వాళ్ళ నాన్న ఏదైతే కెచ్చిగిస్తాడో అది పోయి దావీదు చెబుతుంటాడు, మా నాన్న ఈరోజు ఇక్కడ రాబోతున్నాడు తెలిసింది, నేను చంపబోతున్నాడు, ఇంకో చోటకి వెళ్ళి అంటాడు. అట్లాగా దాంకునేవాడు దాంకుంటూ ఉండేవాడు. ఏం అర్థం కాదు సౌలుకి. సౌలు పోయి మాంత్రికత్త కాడబోతాడు. సామ్యూయేలు చనిపోతే ఆయన ఆత్మ పిలిస్తే సౌలు నువ్వు ఈ స్థలానికి రాకూడదు, చంపేయబడతావంటే సౌలు యుద్ధంలోనే చనిపోతాడు. సౌలు యుద్ధంలో చనిపోతే ఇంకా ఎవరా స్థానంలోనే అంటే అదే రాజు స్థానంలోని దావీదుని అంటే ఆ ప్రజలు వెన్నుకుంటారు. అందరు సభ్యులు కొడదాం. ఆ సింహాసనం మీద ఆహ్వానించడానికి వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు దావీదుని ఆర్భాటాలతోటి అది ఎక్కుతుంటే వాళ్ళు ఆర్భాటంతో వాయిద్యాలతో వాయించుకుంటా అతన్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఇలాగనే ఆ సింహాసనం ఉంటే ఆ సింహాసనం దగ్గర ఎక్కకుండా అక్కడే మోకరించి ఆడటం మొదలు పెడతాడు. ప్రభువా, యేసయ్యా, ప్రభువా, యెహోవా,
నేనెక్కడో బెత్లెహేములో గొర్రెలు కాచుకునే నేను తండ్రికి బయట రాకపోయినా, తాడుబుట్లో బయటికి రాకపోయినా, ఎవరికి నేను బయటికి రాకపోయినా నన్ను పనికొచ్చే పాత్రగా చేసేవయ్యా. నాకు ఈ స్థానంలో నన్ను పెట్టావా తండ్రి. అయ్యా, ఈ స్థానంలో నన్ను పెట్టావయ్యా, ఈ స్థానంలో పెట్టేవని నీకు ఎక్కి ఏడుస్తుంటా. తీస్తున్నందుండ దేవుడి బిడ్డలారా, ఈరోజు నీ జీవితం మన జీవితాల్లో గుర్తుపెట్టుకోండి. కొన్ని దినాల్లో అందరికంటే ఎక్కువ స్థానంలో నిన్ను పెడతాడు. నిందపడ్డా, దూషించబడ్డా, హింసించబడ్డా కొన్ని కష్టాలు మనకు ఎదురవుతానే ఉంటాయి. అది రోగాలు కావచ్చు, బలహీనత కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇవన్నీ ఎదురవుతా ఉంటాయి. దేని కొరకో తెలుసా? ఇవన్నీ దేవుడు దావీదుని సింహాసనం ఎక్కించినట్టు నిన్ను కూడా అలాగే ఆయన సింహాసనం ఎక్కియటానికి నీకు ఆ శ్రమలు అవన్నీ పెడుతున్నాడు. హల్లెలూయా, పెడుతున్నాడు. ఏడుస్తాడు కదంటండి. తండ్రికి పనికిరాలా, ఊరిలో పనికిరాలా, ఎవరు పనికిరావద్దు, గొర్రెలు కాయటానికి వేసిరా. గొర్రెలు కాసే వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ సింహాసనం నుంచి లేచి ఆ సింహాసనం మీద కూర్చొని ఏమన్నాడు తెలుసా? ఈ స్థానంలో నేను కూర్చోటానికి కారణం నా యేసయ్యా. అందరు సభ్యులు కొడదాం. ఈ స్థానంలో కూర్చోడానికి కారణం నా యేసయ్యా, నా దేవుడు, నా యెహోవా. నా యెహోవా లేనిదే నేను దేనికి పనికిరాను, దేనికి నేను ఉండలేను. నా గిన్నె నిండి పొరిలిపోయే ఆశీర్వాదం నాకు దేవుడు ఇచ్చాడు. అందరు సభ్యులు కొడదాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంతే కదండి. దేవుడి మీద ఆనుకుంటే చావండి. ఇప్పుడు నాకు వచ్చి ఒక్కొక్కరు సలహా ఇస్తారన్నా, వాక్యం ఇట్టు చెప్పు, షావ్ ఇట్టు చేయన్నా, ఇట్టుండన్నా, అట్టుండన్నా, పబ్లిక్ చేయాలన్నా, అటు దగ్గర ఎత్తాలి, ఇట్లాగే ఎత్తాలంటారు. డోంట్ వరీ, అవి ఏమి కాదు. దేవుడు పాదాల దగ్గర కూర్చుంటే దేవుడే నడిపిస్తాడు. అందరు సభ్యులు కొడదాం. హల్లెలూయా. మీ ఇళ్ళకు వచ్చి నేను ఎప్పుడన్నా పిలిచానా? హల్లెలూయా. కొత్తగా వచ్చి మీరు రాండి అని చర్చికి రాండి పిలిచానా? పిలవలా. మీకై మీరు తెలుసుకొని దేవుడు మందిరంలోకి ఇక్కడ ప్రార్థనకి వెళ్తే దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడు, మాకు ఆరోగ్యం వచ్చింది, దేవుడు ఈ స్థలంలో దీవిస్తాడు అని మిమ్మల్ని దేవుడు నడిపించాడు. గుర్తుపెట్టుకోండి. మన టాలెంట్ పనికిరాదండి, మనం అనుకుంటే జరగదు. దేవుడి చేతిలో పడాలి, దేవుడి సన్నిధిలో మనం నివసించాలి. అందరు సభ్యులు కూడా దావీదు అలాంటి కారణం కావడానికి దేవుడు ప్రేమించాడు. ఆయన యుద్ధాలు చేయలా, యుద్ధం నేర్చుకోవాలా, చదువుకోవాలా, ఆయన మాటకారి కాదు. కానీ అదంతా కూడా దేవుడి చేతిలో ఉండేలేకే దేవుడు దావీదును వాడుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నిర్మించాడు. ఆ ప్రజలందరూ లేచి దావీదుకి రాజుకే జయం, దావీదు రాజుకే జయం, దావీదు రాజుకే జయం అని అందరూ కూడా ఆ దేశం మొత్తం కూడా జైలు కొడుతుంటే దావీదు కళ్ళల్లో నుంచి పట్ట 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 నీళ్ళు వచ్చినాయి అంట. దేవా, ఈ స్థానంలో నన్ను పెట్టేవయ్యా, నువ్వు గొప్పవాడవయ్యా, నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోగలుగుతానయ్యానని ఏడ్చాడంట. ఏడ్చాడు కదా, ఏడ్చాడండి దావీదు. ఆ సింహాసనం మీదకి ఎక్కించాడు. తర్వాత రాజ్యాన్ని అప్పగించారు. తర్వాత ఏమి జరిగిద్దో, ఏమవుతాడో వచ్చే వారం చెబుతా. హల్లెలూయా. ఒకటైంది, అందుకే చెబుతున్నా. హల్లెలూయా. ఏం జరిగిద్దో మీకు సీరియల్ ఎలాగైతే రేపు ఏం జరిగిద్దని చెప్పండి. ఆసక్తి కలిగి సీరియల్ చూసే వాళ్ళకి అదే పని. రేపు ఏం జరిగిద్దో. కరెంట్ తీసాడు అనుకో, ఊరి సన్నాసుడు కరెంట్ తీసాడు అంటారు. హల్లెలూయా. అట్టనే రేపు ఏం జరిగిద్దో ఏం చేయాలి, రేపు వారం ఏం జరిగిద్దో ఆసక్తి కలిగి మీరు రావాలి.
సింహాసనం వెనక ఎక్కాడు, ఏం చేశాడు, ఎలాగ ఉన్నాడు, ఎలాగ నడుచుకున్నాడు వచ్చే వారం చెబుతా. ఏ వారం చెప్పండి? ఎప్పుడు వారం? ఏ వారం చెప్పమంటారు? మళ్ళీ ఇప్పుడు చదివితే 2 అయిద్దండు, 3 అయ్యొచ్చు, 4 అవ్వచ్చు. మన ఇంట్లో ఏమి లేదు, ఇంకా ఏం తినలా. హల్లెలూయా. మా పాస్టర్ గారు అన్నం కూడా వండలా. ప్రైజ్ హల్లెలూయా. ఆదివారం వచ్చేలేక మాకు మధ్యాహ్నం అయ్యిద్ది, 4 అయ్యిద్దిలే. ప్రైజ్ హల్లెలూయా. అంతేనా? గుర్తు పెట్టుకోండి, దావీదు సింహాసనం ఎక్కాడు, తర్వాత ఏం చేశాడు, ఎలాగ నడుచుకున్నాడు, ఎలాగ ఉన్నాడు అన్నది. దావీదు భక్తి కలిగి ఉన్నాడు, భక్తిగా జీవించాడు, భక్తిలోనే నడిచాడు, కాబట్టి దేవుడు ఆ స్థానం ఇచ్చాడు. ఈరోజు కూడా దావీదులాగా నువ్వు ప్రార్థనలో ఉండి దేవుడికి ఆత్మని, పరిశుద్ధాత్మ కావాలని, నాకు పరిశుద్ధాత్మ సత్యమని నువ్వు దేవుణ్ణి అడిగితే, అలాగ దావీదును వాడుకున్నట్టు వాడుకొని అనేకైన జనం మీద నిన్ను ఉన్నతమైన స్థానంలో రాజుగా దావీదుని పెట్టినట్టు నిన్ను కూడా అలాగనే పెట్టునుగాక. మిమ్మల్ని అలాగ జనం అందరు చెప్పుకోనుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పండి? ఏం చెప్పాను? వాక్యం చెప్పండి. హల్లెలూయా. రేపు వారం చదువుతా, వచ్చే వారం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చదువుతాను? ఇక దావీదు గురించి వచ్చే వారం చదువుతాను. మళ్ళీ చదివితే 2, 3 అయింది. అది 2 వారాలు, ఇప్పుడు 3 వారాలు పట్టిద్దండు. 3 వారాలు పట్టవచ్చు. ఏ వారం మిస్ అవుతారో ఒక భాగం పోయినట్టే. హల్లెలూయా. ఏ వారం మిస్ అవుతారో ఒక భాగం గుర్తుపెట్టుకొని రేపు వచ్చే వారం గట్టిగా రాండి, చేద్దాం. శుక్రవారం ఆల్ నైట్ ఉంది. వచ్చే శుక్రవారం, రేపు వచ్చే శుక్రవారం ఆల్ నైట్కి ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఆ రోజు ఏమి ఆటంకం రాకూడదని చేయండి. ఆల్ నైట్ రోజు పరిశుద్ధాత్మ, మొన్న పోయిన ఆల్ నైట్కి వచ్చిన వాళ్ళందరికీ ఆత్మ చాలామందికి వచ్చింది. హల్లెలూయా. షారోను కూడా వచ్చింది, పిల్లలు కానీ వీళ్ళందరూ చాలామందికి వచ్చింది. కళ్ళు తెరిచిన వాళ్ళకి రాలా, కళ్ళు మూసుకొని దావీదులాగా ఆరాధన చేసిన వాళ్ళకి వచ్చింది. రేపారం ఆత్మ పొందుకోవాలి అనుకున్న వాళ్ళు రావచ్చు. ఇక రేపారం మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అంటే శుక్రవారం రోజు ఇంకా ఆత్మ ఎక్కువ కావాలి, నాకు అభిషేకం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా మిస్ కాకుండా రాండి. సాయంత్రం 9:30 స్టార్ట్ అయ్యిద్ది, 2 గంటల దాకా జరిగిద్ది. హల్లెలూయా. నిద్ర మానుకుంటారో ఏం చేస్తారో తెలియదు. దేవుడి కోసం ఒక రేత్రిరన్న గడుపుటే మంచిది కదా. సరే, ప్రార్థన చేసుకుని అందరూ తల వంచండి. ప్రార్థన చేసుకుందాం, అందరు తల వంచండి. యేసయ్య ఒక పాత్ర పట్టుకొని, ఇది నా రక్తం, ఇది మొదటి వారంకి వచ్చామమ్మా, ప్రార్థన చేసుకుందాం. అమ్మ బాప్తీసం తీసుకునే వాళ్ళకి రాండి అమ్మ. పిల్లలు పాత్ర బాప్తీసం తీసుకునే వాళ్ళు పట్టుకోకూడదు. ఎవరైనా బాప్తీసం తీసుకునే వాళ్ళు రాండి. ఎవరైనా ఆడవాళ్ళు బాప్తీసం తీసుకునే వాళ్ళు రాండి. తీపించుకున్న వాళ్ళు లేకపోతే ఏమనరా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా తండ్రి, సూత్రము తండ్రి, ఈ శరీరాన్ని మాకు ఇచ్చేవు తండ్రి. మాలో ఉన్న పాపం శాపం తీసే తండ్రి. నోటి ద్వారాగా, మాట ద్వారాగా ఎలాంటి తప్పుగా క్షమించయ్యా. దేవాని రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. ఏ శ్రామ బట్టి తీసుకున్నాము తండ్రి.